నమస్తే. ఈరోజు నెక్కొండ మండలం సాయిరెడ్డిపల్లి గ్రామంలో మాజీ సర్పంచ్ మైనేని సుబ్బారావు గారి గ్రామంలో ఉన్నాము. అదేవిధంగా రాబోయే సర్పంచ్ ఎలక్షన్లో అభ్యర్థిగా నిలబడ్డ మైనేని రత్నమ్మ గారి భర్త గారితో ఈరోజు ముఖాముఖి. నమస్కారం సార్. నమస్కారం సార్, చెప్పండి సార్. ఇప్పుడు అంతకన్నా ముందు మీరు సర్పంచ్గా ఉన్నారు, మళ్ళీ నెక్స్ట్ ఇప్పుడు వచ్చేది కూడా మేడం గారు నిలబెట్టారు కదా, అప్పుడు జరిగిన అభివృద్ధులు ఏంటి, ఇప్పుడున్న సమస్యలు ఏంటి? మీ ఈ చుట్టుపక్కల విలేజ్లో మీ పేరు కూడా చాలా గొప్పగా ఉన్నది, ఎందుకంటే అందరికీ చాలా బీద వాళ్ళకు కూడా చాలా మందికి సాయం చేశారని తెలుసుకున్నాము. నెక్స్ట్ ఫ్యూచర్ ఎలా చేయబోతున్నారు ఏంటి? నేను పోయినసారి నామినేషన్ ఇస్తే గ్రామ ప్రజలందరూ కలిసి నన్ను అత్యధిక మెజార్టీతో గెలిపించారు. మళ్ళీ వార్డులు కూడా 8 వార్డులు మా టీఆర్ఎస్ పార్టీకే కల్పించారు. దానివల్ల గ్రామ పంచాయతీలో ఎలాంటి సమస్యలు లేకుండా నేను ముందడగడం జరిగింది. దాంట్లో మా సాయిరెడ్డిపల్లి నుంచి పత్తిపాక లింక్ రోడ్ చేయడం జరిగింది. సాయిరెడ్డిపల్లి నుంచి అప్పర్లోపేట్ లింక్ రోడ్ చేయడం జరిగింది. మా ఊళ్ళో మొత్తం సీసీ రోడ్లు కంప్లీట్ చేశాను. మళ్ళీ నేను మా ఊళ్ళో బొడ్రాయి స్థాపించాను, మా ఊళ్ళో శ్మశానవాడిక నిర్మించాను, మా ఊళ్ళో గ్రామ పంచాయతీ నిర్మించాను, మా ఊళ్ళో వాటర్ ప్లాంట్ పెట్టించాను. కార్డు పెడితే నీళ్ళు వస్తాయి. అతి చిన్న గ్రామం అయినా 24 గంటలు మంచినీళ్ళు, ఫిల్టర్ వాటర్, అలా ప్రతి ఒక్కటి కూడా నేను చేయడం జరిగింది. ఇవాళ అది చూసి అదృష్టవశంగా మళ్ళీ మా మేడం గారికి అవకాశం వచ్చింది. ఊళ్ళో టీఆర్ఎస్ నుంచి ఎవరు పోటీ చేయలే, ఇక నేనే ఉన్నాం, మరి తప్పదని మళ్ళీ నిలబడ్డాను. నాకు మంచి వాల్యూ ఉంది ఊళ్ళో. తప్పనిసరి మేము గెలుస్తాం. ఇంకా ఊరిని బాగా డెవలప్ చేయాలి అనేది నా పట్టుదల. ఓకే సార్. ఇప్పుడు అన్ని గ్రామాలలో ఆటోలు, చిన్న ట్రాక్టర్లు అయ్యి కొంటే, పెద్ద పెద్ద గ్రామాలలో ఒక ఆటో లేదు, ఏమి లేకుండా పోయినాయి. అదే నా గ్రామంలో నేను మంచి ఐచర్ ట్రాక్టర్ కొంటే ఇంకా 25 సంవత్సరాలైనా చేయి పెట్టకుండా నడిచేటువంటి ట్రాక్టర్ కొన్నాను. మా గ్రామంలో ఎక్కడా లేనటువంటి పనులు చేసాం. ఏ ఊళ్ళో అయినా ఒక్క నల్లా ఉంటే మా ఊళ్ళో ప్రతి ఇంటికి ఒక్క ఇల్లు బీరుపోకుండా 2 నల్లాలు, ఒకటి మిషన్ భగీరథ నల్ల, ఒకటి మామూలు గ్రౌండ్ వాటర్ నల్ల. ఈ రకంగా ఊరిని అన్ని విధాల సీసీ రోడ్లే కానీ అన్ని విధాలా నేను అభివృద్ధి చేయడం జరిగింది. సార్, ఇప్పుడున్న ప్రభుత్వానికి ఇప్పుడు 6 గ్యారెంటీలు అని చెప్పి వచ్చారు కదా సార్, ఇప్పుడున్న ప్రభుత్వం ఏ విధంగా ముందుకు పోతుంది అనేసి మీరు ఆలోచిస్తున్నారు? ముందుకు కూడా అన్ని గ్యారెంటీలని కూర్చొని అన్ని అప్పులు చేస్తున్నారు, కానీ ఇక్కడ ఎవరికి పట్టించుకునేటో లేడు. మాకు రైతులకి 6 నెలలకి రైతు బంధు పడేది, 2 సంవత్సరాలకు ఒకసారి రైతు బంధు పడతలేదు. రుణమాఫీ అంటే 100లో 1కి చేయలేదు. ఏం చేశారని అభివృద్ధి ఏమీ లేదు. ఇట్లనే అంతా నాశనం అయిపోయింది, అందరు ఎడుతున్నారు. మరి రాబోయే రోజులలో మరి నెక్స్ట్ ఎలక్షన్స్ వచ్చే మూమెంట్ వరకు అయినా మనకు ఇట్లాంటి ప్రశ్నలకు మీరు ఏమైనా సమాధానం చెప్పగలుగుతారా? బాజాబ్తా చెప్తాం. ఇప్పటికే జనం అందరు ఏడుతున్నారు, ఆ దరిద్రునికి ఎందుకు ఓట్లేసాం, దానివల్ల అంతా నష్టపోయాము. ఒక్క అభివృద్ధి పని కాదు కదా, ఒక్క రైతు బంధు. రైతుకు కావాల్సింది ఏంటండి, రైతు బంధు ఎత్తే ఊరియా, కనీసం రైతు బంధు అయిపోతే అయిపోయాడు. చేను పండటానికి వస్తే యూరియా గచ్చంతరం లేదు. 10 ఎకరాల పోయినోడు ఏం చేయాలి? 1 ఎకరం పోయినోడే 10 కిలోమీటర్లు పోయి ఒక బత్త తెచ్చుకున్నాడు. మిగతా వాడు అటు ఇడిచిపెట్టి కూర్చున్నాడు. దొరకకపోతే వాడు ఏం చేస్తాడు? మరి తయారు చేసేది కాదు కదా. అట్లాంటి అశ్రద్ధ గవర్నమెంట్ కనీసం ఊరియా బత్తాలు కూడా పంపిణీ చేయలేకపోయారు. ఇంకా గవర్నమెంట్ ఎక్కడుంది? ఓకే సార్. అదే ఇంకోటి ఏంటంటే రాబోయే రోజుల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎలక్షన్ కూడా జరగబోతాయి కాబట్టి దాంట్లో ఏమైనా మీరు జెడ్పీటీసీ కావచ్చు, ఎంపీటీసీ కావాలి, మీరు ముందుకు జిల్లా స్థాయిలో ఏమైనా మీరు రాజకీయాలకు వచ్చే విధంగా ఆలోచనలు ఉన్నాయా సార్? పార్టీ అధిష్టాన వర్గం ఏది నిర్మించినప్పటికీ కూడా మేము వెనకాడేది లేదు. జెడ్పీటీసీకే కానీ లేదు, ఎంపీటీసీకే కానీ, దేనికైనా మా పార్టీ అధిష్టానం ఏది నిర్ణయిస్తే దానికి నేను పాబందిగా కట్టుబడి ఉంటాను. మన ఊర్లో, నా ఊళ్ళో మేమే ప్రచారం చేసుకుంటాం. ఎంత మెజార్టీ రాబోతుందని అనుకుంటున్నారు? మాకు 100 పైన మెజార్టీ వస్తుందని మాకు ఆశలు ఉంది. పోయినసారి 186 ఓట్లు ఏమొచ్చినాయి. సరే 15 ఓట్లు తగ్గినా మళ్ళీ ఆ మెజార్టీ వస్తుంది, ఆ వార్డులు వస్తాయి. ఏదైనా ఒక 6 వార్డు 6 వార్డు తప్ప అన్ని వార్డులు కూడా గెలుస్తామని మాకు అంచనా. మీది ఏ గుర్తు సార్ ఇప్పుడు ప్రజెంట్? మాది ఉంగరం గుర్తు. పోయినసారి ఉంగరం గుర్తే నాకు.
మళ్ళీ మా ఉంగరం మాకే వచ్చింది, మా సీటు మాకే వస్తుందని ఆశ ఉంది. అంతకన్నా ముందు మీరు చేసిన అభివృద్ధి పనులు ఏమైనా చెప్పగలుగుతారా సార్ మా ఛానల్ పరంగా? అదే అన్ని పనులు చెప్తున్నా కదా. సీసీ రోడ్లు పోసాను, తర్వాత శ్మశాన వారిక నిర్మించాను, తర్వాత గ్రామ పంచాయతీ కట్టాను, బుడ్రాయి ఇప్పించాను, మరి పోషమ్మ నిలబెట్టించాను, మళ్ళీ పోషమ్మల చుట్టూ సీసీ రోడ్లు ఆడల్లో తిరగటానికి సీసీ రోడ్లు పోసాను, మరి వాటర్ ప్లాంట్ కొత్తగా నియమించాను. ఇవన్నీ చెప్తున్నా కదా, అన్ని చేశాను. ఇప్పుడు ఏమన్నా ఇంకా ఏమన్నా కొన్ని ఇంకా మిగిలిపోయిన మిగిలిన చాలా మంది నన్ను చేయనీయలేదు. బతుకమ్మ తల్లి విగ్రహం కూడా స్థాపించారు. ఓకే సార్. మాకు అవసరం లేదు, మేము కమ్మాసు, మా కాపోళ్ళు గొల్లోళ్ళు వీళ్ళు ఉన్న వాళ్ళకే దేవత అవసరం అయినా కానీ నేను ఫ్రీగా నా ఇంట్లో డబ్బులు పెట్టి మా నాన్నగారు మా అమ్మగారు పేరు పెట్టి ఒక బతుకమ్మ విగ్రహం కూడా స్థాపించడం జరిగింది. బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి మైనేని రత్నమ్మ గారితో ఈరోజు వాళ్ళ ప్రచారం ఎలా జరుగుతుంది, ఎలా ఉంది, మేడంతో 2 నిమిషాలు మాట్లాడి తెలుసుకుందాం. నమస్కారం మేడం. మేడం, ఇప్పుడు మీరు బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా ముందుకు వచ్చారు ఉంగరం గుర్తుతో. ఎలా ఉంది గ్రామంలో ఉన్న అభివృద్ధులు ఏంటి, సమస్యలు ఏంటి, రాబోయే రోజుల్లో మీరు ఏం చేయగలుగుతారు? మేము ఒక హాస్పిటల్ కట్టాలి, ఇంకోటి రాణి రుద్రమాదేవి పెట్టాలంటున్నాడు. ఊళ్ళో ఏదన్నా లేనిది చేయాలని మా కోరిక. మాకు 60 years వచ్చినాయి, మాకు ఇక మేము రిటైర్మెంట్ అయ్యాము, మా పిల్లలు సెటిల్ అయ్యారు, మేము ఇక ఊరికి సేవ చేయడానికే ఉన్నాం. ఇంకేమన్నా ఇప్పుడు ఇంతకన్నా ముందు సారు మా సర్పంచ్గా చేశారు, అది ఆ విధంగానే మీరు ముందుకు వచ్చారా, లేకపోతే మీ స్వతహాగా మీ సొంత తెలివితో గ్రామాన్ని మీ యొక్క విధి విధానాలు ఏమైనా చెప్పగలుగుతారా? మా విధి విధానాలు అంటే ఇక గెలిచిన కాడ నుంచే మంచిగా ఊరిని అభివృద్ధి చేయాలని. చిన్న గ్రామం మా, అది కాక ముందు పెట్టుబడి పెట్టడానికి కూడా మా దగ్గర ఉన్నాయి కదా, రోడ్లు పోతానికైనా గ్రామ పంచాయతీ కడతానికైనా అంత సోమతున్న లేదు, కట్టలేదు కదా. ముందు పెట్టుబడి పెడితేనే అవుతుంది కదా, అట్లని కట్టించాము. గ్రామ పంచాయతీ మంచి లేదని కట్టించాము. ప్రచారం ఎట్లా జరుగుతుంది మేడం? మంచిగా. ఓకే, ఎంత మెజార్టీ రాబోతుందని మీరు అంచనా వేసుకున్నారు? 100కి పైన వస్తుంది అనుకున్నాం. పోయినసారి మీ ఊరు జనాభా ఎంత ఉంటుంది, ఎంతమంది ఓటర్? 695. ఎన్ని వార్డ్స్ అండి? 8 వార్డులు. 8 వార్డ్స్. పోయినసారి 8 వార్డులకు 8 వార్డులు వచ్చింది. ఓకే. ఈసారి ఏమన్నా 1-2 ఏమన్నా మిస్ అయ్యి, అధికార పార్టీ కాబట్టి ఏమన్నా మిస్ అయితే అనుకుంటున్నాం. రాబోయే రోజులలో మీకు ఇప్పుడు మరి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నది, మీరు బీఆర్ఎస్ పార్టీ నుంచి ఉన్నారు, మీరు ఈ గ్రామానికి ఆ ప్రభుత్వం ఇస్తుందా లేదా, ప్రభుత్వం పథకాల పరంగా అవ్వచ్చు, లేకపోతే వేరే తీరేమన్నా మీరు సొంతంగా కూడా మీరు ముందుకు తీసుకుపోయి అలా చేయగలుగుతారా? 3 years అయితే మా కేసీఆర్ గారు మళ్ళీ సీట్లో కూర్చుంటాడు, మా పెద్ద కూర్చుంటాడు, మళ్ళీ మా వాళ్ళే వస్తారు. వాళ్ళు ఏమి ఇవ్వలేదు కాబట్టి పనులు, మళ్ళీ మా టీఆర్ఎస్ పార్టీ వస్తుంది. మీ ఎమ్మెల్యే గారు ఇంతకంటే ముందు మీ ఊరికి బాగానే చేశారు అనుకుంటున్నారు? బాగా చేశారు ఆయన. అది అడిగిన పని ఇవ్వకుండా లేడు, ఇంకా మా ఊళ్ళోనే చేయనీలే ఇంకా, కానీ అడిగిన ఏది కాదనకుండా ఇచ్చాడు. రాబోయే రోజుల్లో సార్ గారు కూడా జడ్పీటీసీగా నిలబడతా అనుకుని ముందుకు వస్తూ ఉన్నారు, చైర్పర్సన్ కూడా ఆయన ఆలోచనలు ఉన్నారని మాకు ప్రచారం ఉంది ఈ చుట్టుపక్కల విలేజ్లలో. దేనికైనా మేము సిద్ధమే, ముందుకు తీసుకుపోతారని మీరు? ఓకే. ఓకే, థ్యాంక్ యూ మేడం. మీరు భారీ మెజార్టీతో గెలవాలని చెప్పి మా టైం టీవీ కూడా ఆశిస్తుంది. ధన్యవాదాలు. ఓకే.